ఈరోజు ఇక్కడ మన స్థానిక వెంకటరమణ కాలనీకి దగ్గరలో ఉండే మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో శకుంతల గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే ఈ పట్టణ నిరాశ్రయుల గృహానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు. వీళ్లకు ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఫ్యాన్లు ఇవ్వమని శకుంతల గారు అడిగినప్పుడు ఇక్కడ వీళ్లకు సీలింగ్ ఫ్యాన్లు డొనేట్ చేయడం జరిగింది. మన దేశంలో సుమారుగా 30 లక్షల మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. అంటే షెల్టర్ ఉండదు వాళ్లకు. ఆల్మోస్ట్ దే ఆర్ ఆర్ఫన్స్, డెస్టిట్యూట్స్. వాళ్ళంతా కూడా చాలా మంది బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, తర్వాత పాడుబడిన కార్లలో, వెహికల్స్లో, పాత రైల్వే ట్రక్కులలో, ఇంకా ఫ్లైఓవర్స్ కింద ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజానికి ఉంది. గవర్నమెంట్కే కాకుండా సమాజంలో ఉండే అస్పృహ కలిగిన వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్లకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని షెల్టర్స్ ఏర్పరిచి ఎక్కడ కూడా రోడ్ల మీద స్ట్రీట్ చిల్డ్రన్, ర్యాక్ పికర్స్ కనపడకుండా చేసే పరిస్థితి వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. ఎందుకంటే దే ఆర్ మోర్ వల్నరబుల్. చాలా ప్రాబ్లమ్స్కు వాళ్ళు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఎండ నుంచి వాళ్ళు ఆల్రెడీ పావర్టీ వలన మాల్న్యూట్రిషన్లో ఉంటారు. సో ఎండ తగిలినప్పుడు ఎండ వలన డిహైడ్రేషను, హీట్ స్ట్రోకు, హీట్ ఎగ్జాస్షన్, హీట్ హైపర్ పైరెక్సియా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి రీనల్ ఫెయిల్యూర్లోకి పోయే అవకాశం కూడా ఉంది. శుభ్రమైన వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. కంటామినేటెడ్ వాటర్ ఎక్కువగా ఎండాకాలంలో గురవుతుంటారు. దాహం వేసి ఎక్కడంటే అక్కడ తాగడం వలన, నీళ్లు తాగడం వలన వాటర్ రిలేటెడ్ డిసీజెస్, టైఫాయిడ్, డిసెంట్రీ, డయేరియా, జాండీస్ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇకపోతే స్ట్రీట్ చిల్డ్రన్ను చాలా చోట్ల బెగర్స్గా మారుస్తున్నారు. వాళ్ళందరినీ కొంతమందిని తీసుకొని ఊర్లు కూడా మారుస్తుంటారు ట్రాఫికింగ్లో. సో అటువంటి అన్యాయాలు వాళ్ళకి జరగకుండా, ఆ పిల్లలు కూడా ఇండియన్సే కాబట్టి ఇండియన్స్ను, తోటి ఇండియన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, సమాజంలో ఉంది. గవర్నమెంట్కి ఒకటే బాధ్యత కాదు, పట్టణ పౌరులకు కూడా ఈ బాధ్యత ఉంది. ఇందులో భాగంగానే వృతాభక్తిగా ఇక్కడ ఈరోజు నేను ఈ పట్టణ నిరాశ్రయుల గృహానికి రావడము, వీళ్లకు తగినంత సాయం చేయడము జరిగింది. వీళ్ళు ఆరోగ్యంతో ఉండాలని నేను మరి కోరుకుంటూ శకుంతల గారిని కూడా అభినందిస్తున్నాను. ఓపికగా వీళ్ళందరికీ సేవలు చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ.